వెల్కమ్ టు తెలుగు వన్. ఈరోజు మన అతిథి మాధవపెద్ది కాళిదాస్ గారు. ఆయన రిటైర్డ్ స్క్వాడ్రన్ లీడర్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్లో అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి. హైదరాబాద్ సిబిఐటిలో సుదీర్ఘకాలం పాటు ప్రొఫెసర్గా సేవలు అందించారు. ఈ భారతదేశంలో ఏదైతే ప్రస్తుతం మనం గడిచిన దివంగత నేత రాజశేఖర్ రెడ్డి దుర్మరణం, మొన్న శనివారం సాయంత్రం జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయాణం చేయాల్సిన చంద్రబాబు నాయుడు కోసం వస్తున్న ఒక హెలికాప్టర్ ప్రమాదవశాత్తు క్రాష్ అవటం, ప్రాణాపాయం లేకపోయినప్పటికీ అది ఒక దుర్ఘటన. దీనికి సంబంధించి సమగ్రంగా మన ప్రేక్షకులకి తెలియజేయటానికి కాళిదాస్ గారు మనకి వాళ్ళ జూమ్లో అందుబాటులోకి వచ్చారు. కాళిదాస్ గారి తాతగారు 1950స్లో విభజిత ఆంధ్రప్రదేశ్ మనం ఇడిపోవటానికి ముందు ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1950స్లో లా మంత్రిగా పనిచేసే సమయంలో ఆయన మరణించారు. లా మినిస్టర్గా గుంటూరులో తొలితరం న్యాయవాది. ఆ కాళిదాస్ గారి పేరే ఈ మన ముందున్న కాళిదాస్ గారు. నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, గతంలో ఈ ప్రమాదాలు, ఈ హెలికాప్టర్ ప్రమాదాలు ముఖ్యంగా డిఫెన్స్కి సంబంధించిన, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఉన్నతాధికారి కూడా ఈ మధ్య దుర్మరణం పాలవటం, అంతకుముందు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి దుర్మరణం పాలవటం, శనివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయాణించాలనే దానికి ఆయన కోసం వస్తున్నటువంటి ఆ చోపర్, ఆ హెలికాప్టర్ కూడా ప్రమాదానికి కారణమైంది. దీన్ని అసలు ఎలా చూడాలి? ఈ ప్రభుత్వ వివిఐపీల భద్రత మీద తీవ్ర భయాందోళనలు నెలకొని ఉన్నాయి. అసలు ఆ వ్యవస్థలో ఏం జరుగుతుంది, ఎందుకు ఈ సంఘటనలు జరిగాయి, వీటిని నివారించలేమా? దాని గురించి మా ప్రేక్షకులు తెలియజేస్తారా ప్రొఫెసర్ గారు? తప్పకుండానండి. సో తొలుత మొట్టమొదటిగా మీ ఛానల్లో ప్రసంగిస్తున్నందుకు ఎంతో ముదావహం. అసలు హెలికాప్టర్ ప్రమాదాలు సర్వసామాన్యంగా 3 రకాలుగా ఉంటాయండి. మన అందరికీ తెలుసు, రక్షణ రంగంలో అయితే హెలికాప్టర్లని సరుకు రవాణా కోసమే కాకుండా సైనికుల్ని తీసుకెళ్లటంలోనూ, ఇతరత్ర యుద్ధ వ్యవస్థలోనూ వాడటం జరుగుతుంది. అవి ప్రత్యేకమైన హెలికాప్టర్స్. ఇక ప్రజా జీవనానికి, అంటే సామాన్య సొసైటీలో వాడుకుంటే వివిఐపీల ట్రాన్స్పోర్టేషన్కి ఎక్కువ వాడుతుంటారండి. ప్రైవేట్ కంపెనీస్ కూడా వాళ్ళ అవసరాల రీత్యా వాడుకుంటారు. బట్ సామాన్యంగా కేంద్ర స్థాయిలో అయితే రక్షణ శాఖ అధీనంలో ఉండేవే ఉంటాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అవి వాడుతున్నప్పుడు వాళ్ళ సొంత హెలికాప్టర్స్ అవి వాడుతుంటారు. సరే, మీరు ప్రశ్నించినట్లు అసలు ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి, ఎలా జరుగుతాయి, వాటి నివారణకి ఏమిటి, ఏదన్నా మనకి మంచి ప్రత్యామ్నాయం ఉందా అన్నది విపులంగా చర్చిద్దాము. హెలికాప్టర్లలో సర్వసామాన్యంగా 3 రకాల ప్రమాదాలు అవుతుంటాయండి. ఒకటి మానవ తప్పిదం, అంటే ఎర్రర్ ఆఫ్ జడ్జిమెంట్ ఆర్ పైలట్ యొక్క నిర్ణయాత్మక శక్తిలో ఎక్కడో కొంచెం తేడా వచ్చి ప్రమాదాలు లోన్ కావటం. రెండవది సాంకేతిక లోపాలు, వివరిస్తాను దాన్ని. ఇక మూడవది ప్రకృతి యొక్క అనర్థాల వల్ల. ఈ మూడిట్లో అవుతుంటాయండి. రకరకాల కారణాలు ఈ మూడిటికి అన్వయిస్తూ ఉంటాయి. మొత్తం మీద 99.99%, 100% ఈ మూడిటి వల్లే అవుతుంటాయి. అంతకుముందు మనం తీసుకుంటే ప్రస్తుతం ఆందోళన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రయాణించబోయే ఆ చోపర్ దుర్ఘటన. దానికి బిఫోర్ రాజశేఖర్ రెడ్డి దుర్ఘటనకి ప్రధాన కారణం ఏంటి? ఆ రోజు మీరు దీనికి సంబంధించి మీరు ఆ ఇన్వెస్టిగేషన్ సిబిఐతో పాటు ఆ పరిశోధనలో కూడా మీరు ఉన్నారనేది నాకు గుర్తు. చేస్తే కొన్ని క్లారిఫికేషన్స్ అడిగారు. ఆ రోజు కూడా టీవీలో ఉన్నా, నేనేమి మెంబర్ కాదు. ఆ రోజు టీవీ ప్రోగ్రాంలో ఇలాగే విస్తృతంగా చర్చించాం మేము. సరే, ఇప్పుడు ఒకటి క్లారిటీ కావాల్సింది. ముఖ్యమంత్రి గారు ప్రయాణించాల్సినటువంటి ఈ హెలికాప్టరు మరి అసలు పూనాలో ఎందుకున్నది, అక్కడి నుంచి ఎందుకు వస్తుంది అన్నది నాకైతే అవగాహన లేదు. అది ప్రైవేట్ కంపెనీ అండి. అంటే ఒక ప్రైవేట్ కంపెనీని రాష్ట్ర ప్రభుత్వము లీజుకి కానీ మరి రెంట్కి కానీ ఎప్పుడైనా యాత్రలకి ఆయన పర్యటనలకి వెళ్తుంటే, వారేం కాదు,
రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న విఐపీలు, వివిఐపీలు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి, అంటే వాళ్ళ కోసం అది మరి రెంట్కి కానీ లీజుకి కానీ ఏమన్నా ఎస్, ఇక్కడ జరిగింది ఏంటంటే జీవీకే వాళ్ళకి సంబంధించిన, అది కూడా ఒక ప్రైవేట్ సంస్థే, జీవీకే వాళ్ళకి సంబంధించిన హెలికాప్టర్ ప్రస్తుత మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ హెలికాప్టర్ని వాడుతూ ఉన్నారు. దాన్ని జనరల్ మెయింటెనెన్స్ కోసం ఏదైతే విభాగం దాన్ని మెయింటెనెన్స్ చేసే సంస్థ దాన్ని వెనక్కి తీసుకెళ్ళింది సర్వీస్ కోసం. ప్రత్యామ్నాయంగా అది లేదు కాబట్టి, ఆ జీవీకే అనేది ఆ ప్రైవేట్ హెలికాప్టర్ లేదు కాబట్టి ముఖ్యమంత్రి పర్యటన కోసం ఇంకొకటి అందుబాటులో ఉంచాలనే దాని గురించి బాంబే నుంచి ఒక ప్రైవేట్ కంపెనీ నుంచి హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్ నుంచి విజయవాడకి రావాల్సి ఉంది. హైదరాబాద్లో ఫ్యూయల్ నింపుకొని అక్కడ నుంచి విజయవాడ ఎయిర్పోర్ట్కి శనివారం సాయంత్రం 4:25 ల్యాండ్ అవ్వాల్సి ఉంది. దానికి సంబంధించిన పర్మిషన్స్ అన్నీ కూడా విజయవాడ ఎయిర్పోర్ట్లో తీసుకుని ఉన్నారు. ఇది హైదరాబాద్కి చేరుకోకుండానే బాంబే నుంచి బయలుదేరిన హెలికాప్టర్ మార్గమధ్యంలో పూణే సమీపంలో, పూణేకి ఒక 30 కిలోమీటర్స్ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. దానికి బ్యాడ్ వెదర్ అని, పైలట్ కిందకి దింపడానికి ట్రై చేసినప్పుడు కింద ఒక చెట్టుకి ఢీకుందని, దాంట్లో కొంచెం అదృష్టం ఏంటంటే ఎవరు కూడా దాంట్లో ప్రయాణం చేసి ప్రాణాపాయం జరగలేదు, గాయాలతో బయటపడ్డారు. ఇది జరిగింది వాస్తవానికి. నేపథ్యం అదనమాట. అంటే బేసికల్గా ఇక్కడ ఏమైందంటే మీరు చెప్పినట్టు బాంబేకి చెందినటువంటి ఒక ప్రైవేటు సంస్థకి సంబంధించిన హెలికాప్టర్ని ఇక్కడ వాడటానికి తీసుకురాబడ్డారు. డెఫినెట్గా మన అదృష్టం, వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు, చాలా సంతోషం. అటువంటి దుర్ఘటన జరగక ముందే ఇక్కడ అది ముందే అవటం అనేది డెఫినెట్గా ఒక అదృష్టం అండి, చాలా సంతోషం. కానీ ఇప్పుడు ఎక్కడ వస్తుందంటే అండి, రాష్ట్ర ప్రభుత్వాలు, వివిఐపీలు వీళ్ళు ప్రయాణించేటువంటి ఇది ప్రైవేటు సంస్థల యొక్క ఆజమాయిషిలో కానీ వాళ్ళ ఆధ్వర్యంలో సర్వీసింగ్స్ అవ్వటము, అవసరమైనప్పుడు రావటం అన్నది అసలు ఎంతవరకు అది సబబు, సమంజసం అనేది కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే ఏవియేషన్ అనగానే హెలికాప్టర్ కానీ విమానం కానివ్వండి, చాలా లోతైనటువంటి, చాలా సున్నితమైనటువంటి, చాలా మంచి మెయింటెనెన్స్ జరగాలి. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు నేను పైలట్ యొక్క మానవ తప్పిదం, జడ్జిమెంట్ ఆఫ్ ఎర్రర్, ఎవరూ కావాలని చేయరు. సో జడ్జిమెంట్ ఆఫ్ ఎర్రర్ అంటే రకరకాల పరిస్థితుల్లో ఎస్ఓపీలను ఉంటాయండి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది పైలట్లకి బాగా శిక్షణ ఇవ్వాలి. మరి ప్రైవేట్ సంస్థలు ఏ మేరకు ఇస్తున్నాయి అన్నది ఒక ప్రశ్న. ఇప్పుడు హెలికాప్టర్లు 2 రకాలుగా, పౌర విమానయానం అంటే డీజీసీఏ ఆర్ సివిల్ ఏవియేషన్ అంటాము. దానికి ప్రామాణికంగా ప్రమాణాలు నిర్ధారించి వాటిని కంట్రోల్ చేసి గైడ్ లైన్స్ చేయాల్సిన బాధ్యత డీజీసీఏ అనే సంస్థదండి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కింద వస్తుంది. ఇక రక్షణ రాకు సంబంధించినటువంటి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్లో ఎక్కువ ఉంటాయి న్యాచురల్గా. నేవీలు రక్షణ శాఖ కింద వస్తాయి. వాటి ప్రైవేట్ వ్యవస్థ, వాటి వ్యవస్థలు వాటికి ఉంటాయి. సో వాటి సొంతము, దాని సర్వీసింగ్స్ అవి అవుతూ ఉంటాయి. ఈ క్వాలిటీ కంట్రోల్కి వచ్చేటప్పటికి మరి డీజీసీఏ నిర్దేశించినటువంటి ప్రమాణాలు కేవలము ప్రభుత్వాలే కాదు, ఆల్ ప్రైవేట్ విమానయాన సంస్థలు, హెలికాప్టర్ రన్ చేస్తున్న సంస్థలకి వాటికి అనుమతులు, లైసెన్సులు ఉంటాయి. దాని ప్రకారం వాళ్ళు దాన్ని సర్వీసింగ్స్ అవి చేస్తూ ఉండాలి. సర్వీసింగ్స్ అనేటంటే చాలా రకాలుగా ఉంటాయండి. ఉదాహరణకి హెలికాప్టర్ ఒక 10 గంటలు 15 గంటలు ఎగిరింది అనుకోండి, దానిలో ఉన్న అన్ని కాంపోనెంట్స్ కూడా ఎగురుతున్నాయి అని అర్థం 15 గంటల సేపు. సో ఉదాహరణకి అలా ఎగురుతున్నంత కాలము హెలికాప్టర్లో అతి ముఖ్యమైనటువంటి పరికరాలు, కాంపోనెంట్స్ కూడా సర్వీసింగ్, డైలీ మెయింటెనెన్స్ ఉంటుంది ఎగిరినప్పుడల్లా. ఉదాహరణకి పైలట్ వచ్చి, ఇదిగోండి నా ఫ్లైట్ ప్రోగ్రాము, నేను ఫలానా చోటికి వెళ్తున్నాం మేము అనేటప్పుడు, అంటే ఫ్లైట్ ప్రోగ్రామ్ ఇచ్చేటప్పుడు అది పైలట్కి హ్యాండ్ ఓవర్ చెయ్యబోయే ముందు సాంకేతిక నిపుణులు, టెక్నీషియన్స్, ఇంజనీర్లు, అంటే ఆ విమానం కానీ ఆ హెలికాప్టర్ మీద వాళ్ళు నిష్ణాతులై ఉండి, వాళ్ళకి లైసెన్స్ డీజీసీఏ ఇస్తుంది. అంటే అదొక అధికారకమైనటువంటి గుర్తింపు అనమాట. అంటే వాటి మీద సర్వీసింగ్ చేయటానికి వాడు శిక్షణ పొంది లైసెన్స్ కోసం పరీక్ష రాసి వివిధ దశల్లో చివరికి ఆ లైసెన్స్ తెచ్చుకుంటారు. టెక్నీషియన్స్ ఉంటారు, ఇంజనీర్స్ ఉంటారు. సో వీళ్ళందరూ అటువంటిది చేసి డీజీసీఏ నిర్దేశించినటువంటి ప్రమాణాలకి అనుగుణంగా చేసి వాటిని మెయింటైన్ చేస్తూ ఉండాలి వివిధ దశల్లో. అంటే హెలికాప్టర్లు
కానీ విమానాలు కానీ రోజు ఎగురుతుంటే రోజు డైలీ సర్వీసింగ్ ఉంటుంది, రెగ్యులర్ మెయింటెనెన్స్ చేయాలి. ఏ బేసిస్ మీద చేయాలి? ఇందాక చెప్పినట్టు మన దేశంలో డీజీసీఏ ప్లస్ ఆ విమానం కానీ హెలికాప్టర్ కానీ తయారు చేసిన సంస్థలు ఉంటాయి. ఆ తయారు చేసిన సంస్థలు ఏం చేస్తాయంటే వాటికి సంబంధించిన సర్వీస్ మాన్యువల్స్ ఇస్తాయి, ట్రైనింగ్ కూడా ఇస్తారు ఇనీషియల్గా. ఇలా మెయింటైన్ చేయాలి అంటే ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరర్ ఏ విధంగా స్పెసిఫై చేస్తాడో దానికి అనుగుణంగా 100% మెయింటెనెన్స్ జరగాలి. ఇది అసలు పద్ధతి. స్పేర్ పార్ట్స్ చెడిపోయినప్పుడు లేదా అన్సర్వీసబుల్ అయినప్పుడు కొత్త వస్తూ ఉంటాయి. ఎప్పుడెప్పుడు వచ్చినా సరే ఇది కంపల్సరీగా అవుతూ ఉంటాయి. ఒకవేళ ఒక రోజు హెలికాప్టర్ ఎగరకపోయినప్పటికీ కూడా దాన్ని అలా గాల్లో కానీ నేల మీద వదిలేరు, దాన్ని సర్వీస్ చేస్తూనే ఉండాలి. ఇక మీరు చెప్పినట్లు ఇప్పుడు తప్పిదాలలో ముందు మనం మానవ తప్పిదం లేదా పైలట్ యొక్క నిర్ణయం ఆ సమయంలో అంటే ఒక అవాంతరం వచ్చినప్పుడు, ఈ అవాంతరాలు 2 రకాలుగా వస్తాయండి. ఒకటి ప్రకృతి పరంగా బ్యాడ్ వెదర్, ఇది చాలా పెద్ద ప్రమాదం హెలికాప్టర్స్కి. ఎందుకంటే పెద్ద విమానాలతో పోలిస్తే హెలికాప్టర్ చాలా చిన్నది. సో అయితే దీన్ని ఎక్కువ విస్తృతంగా వాడుతుంటారు. ఎందుకంటే ఇవి వాడటానికి పెద్ద రన్వేలు అక్కర్లేదు, పెద్ద సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత అవసరం ఉండదు. చిన్న హెలిప్యాడ్ నిర్మించి లేదా చిన్న టార్మాక్ అంటారు, పార్కింగ్ స్లాట్ నుంచి కూడా అవి టేక్ ఆఫ్ అయిపోయి ఎక్కడికి పర్యటనలు కావాల్సి, ఇందులో ఉన్న ఫ్లెక్సిబిలిటీ అదే. విఐపీలు కానీ వివిఐపీలు, రాష్ట్రాలు ముఖ్యమంత్రులు కానివ్వండి, ఇతర విఐపీలు వాళ్ళకి పర్యటనలకి అనుకూలంగా ఉండేటట్టు అక్కడ హెలిప్యాడ్ ఒక రోజు ముందుగానే 1-2 రోజులు ముందుగానే నిర్మించి అక్కడ ల్యాండ్ అవుతుంటాయి, ఆ తర్వాత వెనక్కి వస్తుంటాయి. అంటే ఆపరేషనల్ ఫ్లెక్సిబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. విమానాలతో పోలిసి విమానాలు పెద్ద విమానాశ్రయాలు కావాలి, చాలా సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. సో అది అంత 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 వయబుల్ ఆప్షన్ కాదు, మెయింటెనెన్స్ ఖర్చు కోసం వస్తాయి. అందుకని సర్వసామాన్యంగా ఇప్పుడు నేను చెప్పిన విధంగా రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో ఈ హెలికాప్టర్స్ ఉంటాయి. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మరి నాకు తెలిసి రాష్ట్రం విడిపోక ముందు బేగంపేటలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, ఐ థింక్ బేగంపేటలో ఇక్కడ ఏవియేషన్ అకాడమీ ఇప్పటికీ ఉందనుకుంటాను, వాటి ఆధ్వర్యంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి హెలికాప్టర్స్ అవి ఉండేవి. ఎన్ని ఉన్నాయి అన్నది సంఖ్య తెలియదు, కానీ డెఫినెట్గా 1, 2, 3 ఉంటాయి. ఎందుకంటే ఒకటి చెడిపోయినప్పుడు లేదా ఒకటి సర్వీసింగ్లో ఉన్నప్పుడు దానిని ఎవరు ఎగరు. అందుకని రెండోది ప్రత్యామ్నాయంగా ఉంటుంది. మరి రాష్ట్రం విడిపోయినప్పుడు మరి ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి వ్యవస్థ ఉన్నదా? ఆ వివరాలు తెలియదు. సో ఆంధ్రప్రదేశ్కి కాళిదాస్ గారు, ఆంధ్రప్రదేశ్కి ఏవియేషన్ కార్పొరేషన్ ఉంది, అట్లాగే ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పేసి 2 విభాగాలు ఉన్నాయి. అయితే ముఖ్యమంత్రి ప్రయాణం చేయడానికి ఒక స్వంత హెలికాప్టర్ అనేది ప్రభుత్వానికి లేదు వాస్తవానికి. గడిచిన రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి కూడా విభజిత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ, ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి కానీ, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఈ బయట విమానాలు లీజుకి కాంట్రాక్ట్ తీసుకున్న, అద్దెకి తీసుకున్న హెలికాప్టర్లో ప్రయాణం చేయటం, లేదా స్పెషల్ ఫ్లైట్స్ కొంచెం సుదూరం వెళ్ళాల్సి వస్తే, ఇప్పుడు ఢిల్లీ అట్లా వెళ్ళాల్సి వస్తే అప్పటికప్పుడు ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా స్పెషల్ ఫ్లైట్లు, అవి కూడా ప్రైవేట్ ఫ్లైట్సే, ఇవి కూడా రెగ్యులర్గా అందుబాటులో ఉండే ముఖ్యమంత్రి పర్యటనల కోసం అందుబాటులో ఉండేదానికి సంబంధించి కూడా కేవలం ప్రైవేటు సంస్థల మీదే ఆధారపడటం ఎంతవరకు కరెక్టు? ఈ విధానం కరెక్టేనా అసలు? అది ప్రశ్నార్థకం అండి. నేనైతే వ్యక్తిగతంగా ఎందుకంటే ఇప్పుడు పెద్ద విమానాలు అంటే వాటిని కొనటం, మెయింటైన్ చేయటం చాలా ఖర్చుతో కూడుకున్నది. ప్లస్ ఒక రకంగా గిట్టుబాటు కావాలి, ఎందుకంటే రోజు వెళ్ళరుగా. ఇప్పుడు కార్లు, బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లో వెళ్ళినట్టు విమానాలలో రోజు వెళ్ళరు కాబట్టి, సో వాళ్ళకి ఇవ్వాల్సిన స్పెషల్ ఫ్లైట్ అంటే ఆ ఖర్చు వాళ్ళు తీసుకొని చూపిస్తారు. కానీ హెలికాప్టర్స్ తరచూ వాడుతుంటారు. అది ఇప్పుడు కార్పొరేషన్ ఏదో ఉందన్నారు, దాని ఆధ్వర్యంలో వాళ్ళు ప్రభుత్వం కొని మెయింటైన్ చేయటం అంత కష్టమేం కాదు. ఒకటి భద్రతా ప్రమాణాలండి చాలా ముఖ్యం. వివిఐపీలు వాళ్ళు వెళ్ళేటప్పుడు మరి భద్రతా ప్రమాణాలు కదా, అవి చాలా ముఖ్యం. సో మరి ప్రైవేట్ సంస్థ ఇచ్చినప్పుడు అది కూడా మన పక్కనేనో పక్క ఊళ్ళోనో ఎక్కడో కాదు, ఎక్కడో వేరే రాష్ట్రంలో ఉంటుంది. ఇక్కడి నుంచి మరి ఆజమాయిషి, దాని ఓవరాల్ భద్రతా ప్రమాణాలు, క్వాలిటీ కంట్రోలు ఇవన్నీ చేస్తుంటాయి. కానీ అసలు సూపర్వైజేషను, ఆజమాయిషి ఏ మేరకు ఉన్నది అన్నది రాష్ట్ర ప్రభుత్వాలు డెఫినెట్గా అది పరిగణలోకి తీసుకోవాలి. సో
అక్కడ ఏ ప్రమాణాలు నడుస్తున్నాయి? ఓకే, వాళ్ళు కూడా డీజీసీఏ కిందే వస్తారు. కానీ ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు విఐపీలు వివిఐపీలు ఒక ప్రాంతానికి వెళ్తున్నారు అనుకోండి, ఒక బాంబు స్క్వాడ్ లాంటి వాళ్ళు ముందే వీళ్ళు అన్ని తనిఖీలు చేస్తారు. అవును, అవును, చేస్తారు. అంటే ఆ ప్రోటోకాల్ ఉంటుందిగా. సో అవును. ఇక్కడ ఒక ప్రైవేట్ సంస్థకి, చాలా ఉన్నాయి ప్రైవేట్ సంస్థలు దేశంలో, వందల కొద్దీ ఉన్నాయి. సో ఒక లీజో కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు దాని మెయింటెనెన్స్ ఫస్ట్ పాయింట్. ఆ మెయింటెనెన్స్ ఎంత కరెక్ట్గా పకడ్బందీగా అవుతోంది, ఆ హెలికాప్టర్ యొక్క కంపెనీ నిర్దేశించినటువంటి ప్రమాణాలు ఏమిటి, అలాగే డీజీసీఏ నిర్దేశించినటువంటి ప్రమాణాలు ఏమిటి, దీని మీద డెఫినెట్గా ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ ప్రభుత్వాల తరఫున ఉండి తీరాలి. ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మీకు, సమాచారం. మీరు ఏదైతే ఏవియేషన్ తరపున ఎక్స్పర్ట్స్ ఉండాలి అనేది యాజ్ ఎ ప్రొఫెసర్గా మీరు ఆ సెక్యూరిటీ వింగ్కి సంబంధించి కూడా, అంతర్జాతీయ సెక్యూరిటీకి సంబంధించి కూడా మీకు అవగాహన ఉంది పూర్తి స్థాయిలో. అట్ ద సేమ్ టైం మీరు ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్గా కూడా సుదీర్ఘకాలం పనిచేశారు. అయితే ఇక్కడ ఏదైతే ముఖ్యమంత్రి పర్యటనల కోసం గత ముఖ్యమంత్రి కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి కానీ ఈ ఏవియేషన్ అకాడమీ ఏదైతే ఏవియేషన్ సంస్థ ఉందో రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో, అకౌంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక వ్యక్తిని, ఏదైతే ఇండస్ట్రీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే ఒక సంస్థలో పనిచేసే అకౌంట్స్ విభాగంలో పనిచేసే వ్యక్తిని డిప్యుటేషన్ మీద ఈ ఏవియేషన్ సంస్థకు తీసుకొచ్చి కోఆర్డినేటింగ్ ఆఫీసర్ అని చెప్పేసి ఒక పోస్ట్ క్రియేట్ చేసి ఈ వివిఐపీలు, పర్టికులర్గా ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన స్పెషల్ ఫ్లైట్ కానీ ఈ హెలికాప్టర్స్ కానీ ఏర్పాటు చేయటం, వాటి బాధ్యత ఈ కోఆర్డినేషన్ ఆఫీసర్ అని చెప్పేసి ఒక అకౌంట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మనిషి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సేవలు అందిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు అక్కడ ఉండాల్సింది టెక్నికల్ పీపుల్ అండి. ఇప్పుడు కోఆర్డినేషను తర్వాత వాళ్ళు సంప్రదింపులు జరుగుతారు అంటే, వాళ్ళు మీరు చెప్పినట్టు అకౌంట్స్, డబ్బు లావాదేవీలు, ఎంత రెంట్ ఇవ్వాలి, ఏమిటి అన్న విషయాలు చూడగలరు. కానీ సాంకేతిక పరంగా ప్రభుత్వాల తరఫున ఒక ప్రతినిధులు లేదా ఒక టీం ఉండాలి. ఇప్పుడు అది ఎవరికి వాడుతున్నారండి? విఐపీలు వివిఐపీలకు కదా. అలాంటప్పుడు ఏంటి, అన్ని రకాల ప్రామాణికాలు ఉండాలి. కేవలం సాంకేతిక పరంగా మెయింటెనెన్సే కాదు, భద్రతా పరంగా కూడా చాలా ముఖ్యం. భద్రతా పరంగా, ఎందుకంటే ఇక్కడ విఐపి ప్రోటోకాల్ కదండి, వివిఐపి ప్రోటోకాల్. సో వాళ్ళు అక్కడ సంస్థ యొక్క అప్పుడప్పుడు లీజ్కో రెంట్కో తీసుకుంటుంటే మరి ఆజమాయిషి ఎవరికి ఉంటారు? ఒక టెక్నికల్ టీంకి ఉండాలి కదా. నిర్దేశించినటువంటి సర్వీస్ వాళ్ళు చేయరని కాదు, వాళ్ళు చేసినా చేయకపోయినా పర్యవేక్షణ అయితే ఉండి తీరాలి. అజమాయిషి ఉండాలి కదా. ఇప్పుడు ఎవరి కోసం వాడుతున్నాం మనం? ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఏదైనా దేనికైనా అక్కడ ఒక పదవిలో, బాధ్యతాయుతమైన పదవిలో ఒకరిని నియమించారు అంటే దానికి అర్హులైన వాళ్ళు ఉండాలి. కాళిదాస్ గారు, గతంలో ఏదైతే ఈ ఏవియేషన్కి సంబంధించి దాని మేనేజింగ్ డైరెక్టర్ కానీ చైర్మన్ కానీ ఈ కోఆర్డినేషన్కి సంబంధించిన బాధ్యతలు, పర్టికులర్గా ఏవియేషన్ ఎయిర్ ఫోర్స్ నుంచి కానీ ఆర్మీ నుంచి కానీ డిప్యుటేషన్ మీద అక్కడి నుంచి ఉన్నతాధికారులని, గ్రూప్ క్యాప్టెన్ లెవెల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఆ పదవుల్లో నియమించి వాళ్ళు చాలా నిక్కచ్చిగా ప్రోటోకాలు ప్లస్ ఏవియేషన్ రెండు కలిపి ఈ రెండిటికి సంబంధించి వాళ్ళ క్రమశిక్షణ జీవితాలు కాబట్టి అది ముఖ్యమంత్రి కింద పనిచేసే వ్యవహారమైనా వెదర్ బాగోకపోతే మీరు ఫ్లై చేయడానికి వీలు లేదు, నేను పర్మిషన్ ఇవ్వను అని కరాఖండిగా చెప్పే పరిస్థితి ఉంది. గతంలో అట్లాంటి అధికారులు ఉన్నారు, డిప్యుటేషన్ మీద తీసుకొచ్చారు, ఈవెన్ పైలట్లను కూడా ముఖ్యమంత్రులు. మీ ప్రశ్న అర్థమైంది. మిలిటరీలో అంటే రక్షణ రంగంలో ఉన్నటువంటి ప్రమాణాలు కానీ అక్కడున్న ట్రైనింగ్ కానీ చాలా అంతర్జాతీయ స్థాయిలో ఉంటుందండి. దాంతో ఎక్కడ పోల్చలేం దేశంలో. నెల సర్వీస్ చేసిన తర్వాత మేము చూసాం కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రమాణాలు కానీ అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ కానీ, ఒకటి ఇంజనీర్స్కి టెక్నీషియన్స్కి ఇచ్చే శిక్షణ చాలా అత్యుత్తమైన స్థాయిలో ఉంటుంది. ఇక పైలట్స్కి వచ్చేటప్పుడు ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి ప్రమాణాలతో పైలట్స్ని తీర్చిదిద్దడం జరుగుతుంది. వాళ్ళకి బయట సివిల్ ఏవియేషన్లో కొన్నాళ్ళు ఇచ్చి లైసెన్స్ అట్లా కన్నా ఒక సంస్థ అన్నమాట, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక పద్ధతి ఉంటుంది. క్యాట్ బోర్డ్ అంటామండి. ఆ క్యాట్ బోర్డ్లో చాలా మంచి ర్యాంకింగ్ పాయింట్స్ ఉన్న వాళ్ళు ఇన్స్ట్రక్టర్గా ఉంటారు.
వాళ్ళు ఇన్స్ట్రక్టర్స్గా ఉండి ఎవరైతే కొత్త కొత్త పైలట్స్ వస్తుంటారో వాళ్ళని ట్రైనప్ చేస్తుంటారు. అంటే ఉదాహరణకి కారు డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు పక్కన ఒకడు కూర్చుని ఉంటారు కదా ఆ కంపెనీ నేర్పించేవాళ్ళు. ఆ పద్ధతుల్లో ట్రైనీ హెలికాప్టర్స్ కానీ వాటిల్లో అంటే ఒక ఒక అద్భుతమైనటువంటి నిర్దేశమైనటువంటి ప్రమాణాలతో అక్కడ వ్యవస్థ ఉన్నది. సివిల్కి వచ్చేటప్పటికి మరి రిక్వైర్మెంట్స్ అంటే అవే కదా ఎక్కడైనా. అక్కడ యుద్ధం కోసం వాడేవి, ఇక్కడ మరి విఐపీలు వివిఐపీలు ఇవంతా ఎలా ఉండాలి అనేది డీజీసీఏ నిర్ధారిస్తుంది. కాకపోతే దానిని ఖచ్చితంగా కోఆర్డినేట్ చేయటం అంటే కేవలం ఇక్కడ సమాచారాన్ని అక్కడికి ఇచ్చి అక్కడ సమాచారాన్ని ఇక్కడ తీసుకురావటం కాదు. అదొక వ్యవస్థ ఉంటుంది. అంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఓకే ఫలానా టూర్కి వెళ్తున్నారు, 2 రోజుల ముందు పర్యటన ఖరారైంది, మీరు రెడీ చేసి ఉంచాలి, ఇది కోఆర్డినేషన్ అంటే. కానీ దానికి సాంకేతిక సూపర్వైజేషన్కి అసలు సంబంధమే లేదు. సాంకేతిక సూపర్వైజేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే భద్రతా కదా ముఖ్యంగా వివిఐపీలు అన్నప్పుడు సర్వీసింగ్స్ కరెక్ట్గా అవుతున్నాయా, నిర్దేశిత ప్రమాణాలతో ఇందాకంతా చెప్పినట్టు నేను కంపెనీ నిర్దేశించినటువంటి ప్రకారం అవుతున్నాయా, అక్కడ దాని మీద పనిచేస్తున్న వాళ్ళకి ఎంత అనుభవం ఉన్నది, వాళ్ళకున్నటువంటి లైసెన్స్లు ఏమిటి, ఈ లైసెన్స్ ఎక్స్పైర్డ్ అవుతోందా లేకపోతే ఎందుకంటే రెన్యువల్ అవుతోందా, అంటే ఒకటి ఇంజనీర్లు టెక్నీషియన్స్ యొక్క క్వాలిటీ అనుభవం ఎంత ఉన్నది ఫస్ట్ పాయింట్. రెండవది నడిపేటువంటి పైలట్లు వాళ్ళ శిక్షణ ఎంత అద్భుతంగా ఉన్నది, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు. ఇక మీరు అన్నారు మిలిటరీ నుంచి డెప్యుటేషన్ తీసుకున్నారు అని. 2 రకాలు. ఒకటి హెలికాప్టర్ నడపటానికి ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఖచ్చితంగా ఐ థింక్ బేగంపేటలో ఏవియేషన్ అకాడమీ ఉన్నది. అక్కడ చాలామంది ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నుంచి ఎంతో అనుభవం, మీరు చెప్పినట్లు సామాన్యమైన అనుభవం కాదండి, చాలా విశేషమైన అనుభవము, చాలా లోతైనటువంటి అనుభవం. 2 కేవలం కొన్నేళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు అనే కాదు, ఇన్ని గంటలు ఆ విమానం పైన ఆ హెలికాప్టర్ పైన నడిపినటువంటి అనుభవం ప్లస్ యాక్సిడెంట్స్ ట్రాక్ రికార్డు వాళ్ళ కెరీర్లో 10 ఏళ్ళు 15 ఏళ్ళు నడిపారనుకోండి, అసలు ఎన్ని యాక్సిడెంట్స్ అయ్యాయి, అసలు ఏం యాక్సిడెంట్ లేకుండా 15 ఏళ్ళు ఇన్ని గంటలు 4000 గంటలు 5000 గంటలు నడపగలిగారా అంటే ఇట్లాంటివి రాష్ట్ర ప్రభుత్వాలు కోరుకునేటప్పుడు మాకు ఇటువంటి ప్రమాణాలు కావాలి అన్నది చెప్పినప్పుడు, లేదా ఇది వివిఐపికి వాడతాం అన్నప్పుడు దానికి ఒక వ్యవస్థ ఉంటుంది, ఎవరిని రికమెండ్ చేస్తున్నారు ఏమిటి అనేది. అంటే అక్కడ ఒక పర్యవేక్షణ కానివ్వండి, ఒక జవాబుదారీ కనం కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వ్యవస్థ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ అటువంటిది లేకుండా కేవలం టైఅప్ చేసేవాళ్ళు, పర్యటన టైఅప్ చేసేదానికిను సాంకేతికతకి చాలా తేడా ఉంది, వ్యత్యాసం ఉన్నది. సో ఆ సాంకేతికత అన్నది రాష్ట్ర ప్రభుత్వం తప్పున ఒక వ్యవస్థ ఉండి తీరాలి. ఎందుకంటే వాడుతోని వివిఐపీలు కదా, ఎక్కడ కాంప్రమైజ్ కాలేం కదా. అంటే వాళ్ళు ఏదో తక్కువ చేస్తున్నారని కాదు, మన జాగ్రత్త మనకు ఉండాలి కదా. కానీ ఇక్కడ మీకు ఒక ఆశయం చెప్పండి. సో అటువంటి వ్యవస్థ ఉండాలి 2 రకాలుగా. అసలు ఎటువంటి పైలట్స్ పనిచేస్తున్నారు, వాళ్ళ అనుభవం ఏమిటి, ఇందాక చెప్పినట్లు ఆ అంశాన్ని గమనించేది. ఎందుకంటే ఏవియేషన్ ఫ్లయింగ్, ఏవియేషన్ మెయింటెనెన్స్ 2 ఒక హెలికాప్టర్ విమానాల కింద వచ్చినప్పటికీ కూడా ఇవి 2 పార్శ్వాలు. టెక్నికల్ మెయింటెనెన్స్ ఎలా ఉండాలి అన్నది ఇంజనీర్లు టెక్నీషియన్స్ మాత్రమే నిర్ణయిస్తారు. వాళ్ళని అనలైజ్ చేసి వాళ్ళని అంచనా వేసేటువంటి వ్యవస్థ ఒకటి ఉండాలి టెక్నికల్గా. ఇక రెండవది ఎవరు నడుపుతున్నారు అన్న దాని మీద ఒక స్పష్టత ఉండాలి, దానికి ఒక ప్రమాణం ఉండాలి రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర. ఎందుకంటే వాడుతోని విఐపీస్ కదా. సో ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్లు దివంగత నాయకులు అందరూ పోయిన తర్వాత ఏమేంటి, అసలు ఏం జరిగింది, తప్పు ఎక్కడ జరిగింది అన్నది ఎలాగూ డీజీసీఏ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ చేసి తేలుస్తుంది. కానీ అటువంటి కాకుండా రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ఈ టెక్నికల్ అండ్ ఆపరేషనల్ ఈ 2 విభాగాల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ, అసలు వ్యక్తిగతంగా నన్ను అడిగితే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుతోనే సొంత హెలికాప్టర్లు పెట్టుకుంటే సెక్యూరిటీ ఉంటుంది, మెయింటెనెన్స్ కూడా దానికి తగిన టీమ్స్, ఎందుకంటే ఒకటో రెండో ఉండవు కదా, 3, 4 ఇక వాళ్ళ డెసిషన్ బట్టి ఎన్ని కావాల్సి వస్తాయి అన్న దాన్ని బట్టి. బట్ మనకి ఎక్కడో దూరంగా ఉన్నది, ఇక్కడి నుంచి పర్యవేక్షణ అనేది ఎక్కడైనా కొంచెం తేడా అయితే వస్తుంది, అది చాలా ముఖ్యం. ఇప్పుడు పర్యవేక్షణ అనేది మనం ఎదురుగా కంటి ఎదురుగా జరిగేది వేరు, ఎక్కడో జరిగేది వేరు. ఖచ్చితంగా క్వాలిటీలో ఎక్కడో మరి గ్యాప్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో మీకు ఇంకొక ఆసక్తికరమైన, మీరు ఎయిర్ ఫోర్స్ అధికారిగా ఉన్నారు కాబట్టి గతంలో మీకు ఒక షాక్ అయ్యే న్యూసే నేను మీతో పంచుకుంటాను. ఏదైతే
ముఖ్యమంత్రి ప్రస్తుతం వాడుతున్న హెలికాప్టర్ సార్ మెయింటెనెన్స్ కోసం తీసుకెళ్ళిపోతే దాని ప్లేస్లో ప్రత్యామ్నాయంగా బాంబే నుంచి బయలుదేరిన పూణేలో యాక్సిడెంట్ అయిన ఈ హెలికాప్టర్ కేవలం బాంబే నుంచి పూణే వచ్చి పూణేలో దుర్ఘటనకు లోనైంది, హైదరాబాద్ వచ్చేది పూణే సమీపంలో ఈ యాక్సిడెంట్ జరిగింది అనే సమాచారం మాత్రమే ప్రజలకి తెలియజేశారు ఈ అధికారులు. ఈ సోకాల్డ్ ఎవరైతే ఆ హెలికాప్టర్కి సంబంధించి బాధ్యత తీసుకుని ఆ కోఆర్డినేషన్ ఆఫీసర్ అనే పరిస్థితి కానీ, ఏవియేషన్ ఎండి, ఆంధ్రప్రదేశ్ సంస్థకు సంబంధించిన ఒక ఎండి ఉన్నారు, ఆయన కానీ ప్రజలకి ఏదైతే ఒక పెద్ద ఇన్సిడెంట్ ఇది వాస్తవానికి, దీన్ని ఒక సాధారణ ఒక బిజినెస్ మ్యాన్కి సంబంధించిన ఎవరో హెలికాప్టర్ వాడుతున్నారు అన్నలాగా బాంబే నుంచి హైదరాబాద్ వచ్చే హెలికాప్టర్ పూణేలో దుర్ఘటన జరిగింది అన్నంతవరకే వార్త వచ్చేలాగా జాగ్రత్త పడ్డారు. ఇవాళ ఇది సుభకర్ గారు దాని మీద ఖచ్చితంగా డీజీసీఏ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ వేస్తుంది. కానీ ఇక్కడ మనకేంటి, అసలు ఈ ప్రాథమికంగా ఎందువల్ల కూలిపోయింది అంటే బ్యాడ్ వెదర్ వల్ల కూలిపోతే అది పైలట్ చేతిలో ఉండదు, ఇంజనీర్ల చేతిలో ఉండదు. ఇందాక నుంచి అది కాళిదాస్ గారు ఇక్కడ ఇన్సిడెంట్ కారణం ఏంటి అని నేను అది ఓకే, అది టెక్నికల్ వ్యవహారం మీరు అన్నట్టు దానికి సంబంధించిన విచారణలో ఎంక్వైరీలో తేలిద్ది. ఇది ముఖ్యమంత్రి కోసం వస్తున్న హెలికాప్టర్ ఈ దుర్ఘటన జరిగింది అనే వార్త ప్రజలకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ ఈ దుర్ఘటన అది ముఖ్యమంత్రి ప్రయాణం చేయబోయే అదే హెలికాప్టర్ ఇక్కడికి వచ్చి దాంట్లో మెయింటెనెన్స్ కూడా అవ్వకుండా అడావుడిగా రమ్మన్నారు అనేది ఒక వార్త కూడా ప్రచారంలో ఉంది. అది నిజమా అబద్ధమా అనేది ఎంక్వైరీలు తేలిద్ది అనుకోండి. అసలు ఇది ముఖ్యమంత్రి కోసం వచ్చే హెలికాప్టర్ని అంత సీక్రెట్గా ఉంచాల్సిన అవసరం ఉంది. ఒక్క ఈ తెలుగు అనే ఛానల్ ఆ హెలికాప్టర్కి సంబంధించిన నంబరు, అది బాంబేలో బయలుదేరి వయా హైదరాబాద్ వచ్చి అక్కడ ఫ్యూయల్ నింపుకొని అక్కడ నుంచి విజయవాడ ఎయిర్పోర్ట్కి వచ్చి పార్కింగ్, ఫ్యూయల్ నింపుకోవటం, ల్యాండింగు, వీటన్నిటి పర్మిషన్స్ అప్లై చేసి అప్రూవ్ తీసుకుని ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వస్తుంది అనే ఆధారం తెలుగుని సంపాదించింది మొట్టమొదటిసారిగా. దాన్ని బయటపెట్టిన తర్వాత మాత్రమే ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇది చంద్రబాబు నాయుడు ప్రయాణం చేయటం కోసం, చంద్రబాబు నాయుడు కోసమే బయలుదేరినటువంటి హెలికాప్టర్ అని చెప్పేసి ఇవాళ అధికారికంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా దీన్ని వెలుగులో తీసుకొచ్చింది. ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియా వెలుగులో తీసుకురావటానికి కూడా ప్రధాన కారణం మన తెలుగువన్ దీన్ని సంపాదించి ఇది ప్రజలకు తెలియపరచబట్టే అది వెలుగులోకి వచ్చింది. ఇంతలాగా బాధ్యతారాహిత్యంగా ఒక సంఘటన, యాక్సిడెంట్ అంటే ఒక దుర్ఘటన అనుకోకుండా జరిగింది. ఆ జరిగిన సంఘటనని దాయాల్సిన అవసరం, దాన్ని మభ్యపెట్టాల్సిన అవసరం ముఖ్యమంత్రి ప్రయాణం చేయబోయే ముఖ్యమంత్రి కోసం వచ్చే హెలికాప్టర్ని ఆ నిజాన్ని ప్రజలకు తెలియపరచాల్సిన బాధ్యత ఉందంటారా లేదంటారా? ఇప్పుడు ప్రభుత్వం ఏం ఆలోచించి ప్రజలకు ఎంతవరకు సమాచారం ఇవ్వాలో ఇవ్వకూడదో అది కరెక్టా రైటా అన్నది ఆ రాజకీయాల జోలికి నేను వెళ్ళను, ఎందుకంటే అది సంబంధం లేదు. సాంకేతిక పరంగానే నేను మాట్లాడతాను. అది ఇక ప్రభుత్వం యొక్క నిర్ణయము. అది మీ ద్వారా బయటకు వచ్చింది అంటే ఇక అది బిట్వీన్ మీ ఛానల్ అండ్ ప్రభుత్వము. సో సాంకేతిక పరంగా మౌలికమైన ప్రశ్న ఏం ఉదయిస్తుందంటే, రాష్ట్రానికి ఎక్కడో బయట నుంచి వస్తూ పొరపాటున వెదర్ బాలేక పైలట్ దించడానికి ప్రయత్నించి వెదర్ బాలేనప్పుడు ఏమవుతుందంటే ఏమీ కనపడదు కదా, ఇక్కడే అది సాఫీగా ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా మంచు పొగ, ఇందాక ప్రకృతి పరంగా అని చెప్పాను కదా, రకరకాల కారణాల వల్ల ఇందులో బ్యాడ్ వెదర్లో విజిబిలిటీ అని ఉంటుందండి, పొగమంచు ఏర్పడుతుంది. తర్వాత ఉన్నట్టుండి దట్టమైనటువంటి క్యుములోనింబస్ మేఘాలు వస్తాయి. సో రకరకాల అవాంతరాలు వస్తాయి. ఉన్నట్టుండి వర్షం ఎప్పుడు వస్తుందో తెలియదు, ముఖ్యంగా సముద్రంలోనూ ఆకాశంలోనూ. దట్టమైనటువంటి క్యుములోనింబస్ మేఘాలు ఎప్పుడు ఏర్పడతాయో తెలియదు. పైలట్ అసెక్టెడ్ అయిపోతాడు, ఎందుకంటే రాడార్ పరిధి మహా అయితే 30-40 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఆ తర్వాత ఇన్స్ట్రుమెంట్ మీద ఆధారపడాల్సి వస్తుంది. ఇంకా అవన్నీ రిస్కీ ఫ్యాక్టర్స్. అంటే హెలికాప్టర్స్కి
సహజ సిద్ధంగా ఉండేటువంటి రిస్కీ ఫ్యాక్టర్స్ ఎప్పుడూ ఉంటాయి. అది కాదండి, మనం ఏం చేయలేం. అంటే సర్వీసింగ్స్ బాగా అయ్యి అన్నీ బాగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మానవ తప్పిద మంచి ఎక్స్పీరియన్స్డ్ పైలట్స్ ఉన్నప్పటికీ కూడా డెఫినెట్గా బ్యాడ్ వెదర్కి వచ్చేటప్పటికి, ఉదాహరణకి నేను చెప్తాను, ఈ రోజున మనకి టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యి సునామీలు ఎప్పుడు వస్తున్నాయో చెప్తున్నాం, వరదలు ఎప్పుడు వస్తున్నాయో చెప్తున్నాం, వర్షాలు ఎప్పుడు వస్తాయో చెప్తున్నాం, వాయుగుండాలు ఎలా ఏర్పడతాయో చెప్తున్నాం, అల్పపీడనాలు చెప్తున్నాం. కానీ వాటిల్లో దేన్నైనా ఆపగలుగుతున్నామా? ఆపలేకపోతున్నాం. మనం కేవలం టెక్నాలజీని ఉపయోగించుకొని సూచనలు మాత్రం ఇస్తున్నాం. కానీ అవి వాటిని అంటే ప్రకృతిని ఓవర్కమ్ చేసేంతటువంటి స్థాయి మనిషికి ఏ రోజు ఉండదు. సో అది అలా ఉంటుంది. ఇంకా మీరు అడిగినట్టు వాళ్ళు అది ప్రకటన చేశారా, దాన్ని విపులంగా ప్రజల్లోకి తీసుకెళ్లారా అన్నది ప్రభుత్వం యొక్క నిర్ణయం, అక్కడ ఉన్న అధికారుల నిర్ణయం. ఏ మేరకు ఇవ్వాలి, ఏ మేరకు అంటే భయాందోళనలు కలుగుతాయనా, రాజకీయంగా దుమారం అవుతుందనా, ఇంకా అవన్నీ అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్స్. అధికారులు ఈ ఎంటైర్ ఎపిసోడ్లో అధికారుల పాత్ర ఇక్కడ కీలకంగా ఉంది. అధికారులు ప్రభుత్వ పరిధిలోకి, ప్రభుత్వం నుంచి వచ్చిన డెసిషను, ప్రభుత్వం ఇది ప్రజలకు చెప్పొచ్చా చెప్పకూడదా అనేది ప్రజల హక్కు తెలుసుకోవటం. ఎందుకంటే ముఖ్యమంత్రి అనే వ్యక్తి ప్రజల ఆస్తి, 5 కోట్ల ప్రజలకి సంబంధించిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి. అది ప్రభుత్వ డెసిషన్ కాదు. ఇక్కడ అధికారుల స్థాయిలోనే జరిగిన ఇన్సిడెంట్ని అక్కడికి గప్చుప్గా ఉండాల్సిన అవసరమే ఉంది. దాన్ని బహిర్గతం జరిగింది యాక్సిడెంటు, ఇది ఎవరి కోసం వస్తుంది అనేది మనం ఇన్వెస్టిగేటివ్ చేసి, మేము మాబోటి జర్నలిస్టులు ఇన్వెస్టిగేషన్ చేసి ప్రజలకు చెప్పాల్సిన దౌర్భాగ్య స్థితి ఎందుకు అనేది నా ప్రశ్న. అది వాళ్ళు సమాధానం చెప్పాలి. ఏ మేరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకున్నారు, ఎందుకు ఇచ్చారు, ఎందుకు ఇవ్వలేదు అన్నవి అధికారులు సమాధానం చెప్పాలి. సో అది మనం ఎలా చెప్పగలం, వాళ్ళు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? సాంకేతిక పరంగా ఇంజనీర్గా ఏ ఏ కారణాల వల్ల అట్లా అవుతుంటాయి, అటువంటివి జరగకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవచ్చు అన్న దాని మీదే వ్యక్తిగతంగా మీరు కాళిదాస్ గారు ఫైనల్గా ప్రభుత్వాలకి, వివిఐపీలు, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ప్రయాణం చేసే హెలికాప్టర్స్ విషయంలో మీరు మీ సందేశం ఏంటి, మీ అనుభవం ప్రకారంగా? డెఫినెట్గా అండి, వ్యక్తిగతంగా నన్ను అడిగితే నా అభిప్రాయం ప్రకారం ప్రభుత్వ ఆజమాయిషీలోనే హెలికాప్టర్లకి సొంత సర్వీసింగు ప్లస్ ఎవరెవరైతే నిష్ణాతులైనటువంటి పైలట్స్ ఆ ఎయిర్ క్రాఫ్ట్ మీద ఎక్కడైతే ఉంటారో వాళ్ళని మాత్రమే వాడాలి. వాళ్ళని వాడుతూ మిగతా చోట వాడరని కాదు, కానీ ప్రభుత్వ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంతో కనుక సంప్రదింపులు జరిపితే దేశంలో మిలిటరీలో కానివ్వండి, మిగతా చోట్ల కానివ్వండి, ఎక్కడెక్కడ అత్యుత్తమమైన వాళ్ళు ఉన్నారో అన్నది ఖచ్చితంగా తెలుస్తుంది. సో అటువంటిది ఏర్పాటు చేసుకోవాలి యాజ్ ఫార్ యాజ్ ఫ్లయింగ్ ఈజ్ కన్సర్న్. అలాగే సర్వీసింగ్లు, టెక్నీషియన్లు, ఇంజనీర్లకు వచ్చేటప్పటికి అందులో కూడా మంచి అనుభవం ఉన్నవాళ్ళు, లైసెన్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళని ప్రభుత్వ ఆజమాయిషీ కంట్రోల్లోనే ఉంచుకోవాలి. అది అత్యుత్తమైనటువంటి ప్రశస్తమైనటువంటి పద్ధతి. సో ఇతరత్ర వేరే నిర్ణయాలు తీసుకుంటామా అన్నది ఇంకా అది వాళ్ళ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళ జవాబుదారీతనం బట్టి ఉంటుంది. కానీ ఖచ్చితంగా వివిఐపీలు ప్రయాణించేటప్పుడు అన్ని రకాలుగా సాంకేతిక పరంగా, భద్రతా పరంగా ముఖ్యంగా సో ప్రభుత్వ ఆజమాయిషీలోనే ఉంటే అది ఎప్పటికైనా అది అత్యుత్తమము, ప్రశస్తం. అవి లేనప్పుడు మరి ఎందుకు లేవు అటువంటి ఏర్పాట్లు అన్నప్పుడు, ఇప్పుడు వ్యవస్థ మన కింద, మన ఇంట్లో, మన ఇంటి దగ్గర జరుగుతుందే మన పర్యవేక్షణ ఉంటుంది. ఎక్కడో జరుగుతున్నప్పుడు ప్రమాదాలు జరిగినప్పుడు ఇట్లా కారణం ఏమై ఉంటుంది అన్నది ప్రకృతి పరంగా అయితే ఎవరి చేతిలోనూ ఉండదు. కానీ ఇతరత్ర ఇందాక నేను చెప్పినట్టు మానవ తప్పిదం కానివ్వండి, సాంకేతిక పరంగా ఇంకేదైనా సమస్య, సర్వీసింగ్స్లో ఎక్కడైనా డీవియేషన్స్ వచ్చాయా ఇవన్నది, లేదా ఒక్కొక్కప్పుడు కాంపోనెంట్స్ ఫెయిల్ అయిపోతుంటాయి. సో కాంపోనెంట్స్ ఫెయిల్ అయిపోతుంటే అసలు వాడబడుతున్నటువంటి హెలికాప్టర్ కానీ, విమానం కానీ ఎంత పాతది, దాని యొక్క పరికరాలు దొరుకుతున్నాయా, అంటే కొత్తవి వేసే బదులు ఎలాగైతే దాని మ్యానుఫ్యాక్చరర్ చెప్పిన దాని ప్రకారము ఇన్ని గంటలు అయిపోయిన తర్వాత దాని లైఫ్ అయిపోతుంది, దాన్ని కొత్త వాటితో రీప్లేస్, ఇలా చాలా అంశాలు ఉంటాయి మెయింటెనెన్స్లో. అవన్నీ ఏదైతే సర్వీస్ మాన్యువల్స్ ప్రకారము డీజీసీఏ నిర్దేశించినటువంటి ప్రమాణాల ప్రకారము నిర్దిష్టంగా ఖచ్చితంగా జరుగుతున్నాయా అంటే అది ఆ ప్రభుత్వాల యొక్క ఆజమాయిషీలో ఉండే వ్యవస్థకు అనుగుణంగా జరగాలి. అప్పుడే 100% ఏదైనా గ్యారెంటీ ఇవ్వగలం. ఇప్పుడు మీరు చెప్పినట్టు మరి ఎక్కడో ఏదో ఒక సంస్థ చేస్తోంది అంటే వాటి మీద ఆజమాయిషీ అనేది లేకపోతే
అది డెఫినెట్గా కొంచెం ఆలోచించదగ్గాల్సింది విచారం. అది విచారణీయం నన్ను అడిగితే. మాధవపెద్ది కాళిదాస్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి బ్యాచ్ ఏదైతే బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఉందో 85 to 89 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి బీటెక్ కంప్యూటర్ సైన్స్ బ్యాచ్కి సంబంధించి ఆయన ఆ బ్యాచ్ స్టూడెంటు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అత్యున్నతమైన పదవులు నిర్వహించి అక్కడ నుంచి ప్రొఫెసర్గా ఈ ఏవియేషన్ సంబంధించి, సెక్యూరిటీకి సంబంధించి, భద్రతకు సంబంధించి అనేక విషయాల్లో అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి మనకి జూమ్లో వచ్చి మన ప్రేక్షకుల కోసం ఆయన విలువైన సమాచారాన్ని, ప్రభుత్వాలకి విఐపీలు వివిఐపీల భద్రత విషయంలో తీసుకోవాల్సిన సూచనల్ని చాలా విపులంగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ కాళిదాస్ గారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ.